హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ మీతో విజయవాడ టు చెన్నై అంటే వాలంగిని వెళ్ళే జర్నీ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మేమైతే మిడ్ నైట్ స్టార్ట్ అయ్యాము, ఇంకా ఎర్లీ మార్నింగ్ కల్లా చెన్నై రీచ్ అయిపోయాం. అక్కడ నుంచి 9 అవర్స్ బస్ జర్నీ తీసుకొని వాలంగిని అయితే రీచ్ అయిపోయాం అన్నమాట. ఇదనమాట అరౌండ్ 7 to 8 నైట్ ఆ టైంలో చర్చ్ వ్యూ అనమాట. ఇంకా మేము చర్చ్ ప్రెమిసెస్లోనే ఉండాలి, చర్చ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి అక్కడనే క్వార్టర్స్లో రూమ్ తీసుకున్నాము. కంఫర్టబుల్గా అయితే ఉంది రూమ్. ఇంకా మొత్తం అన్ప్యాక్ చేసేసి చర్చ్కి అయితే వచ్చేసాం. ఇంకా చర్చ్ ఆపోజిట్లో అయితే ఫ్రంట్ ఉన్న చర్చ్ వరకు ఇలా మొత్తం వే ఉంటుంది. ఇంకా అంత లాంగ్ డిస్టెన్స్ కూడా అందరూ మోకాళ్ళ మీద వాళ్ళు అనుకునేవన్నీ జరగాలి అని చెప్పి చాలా ప్రేయర్స్ చేసుకుంటూ అందరూ అలా వెళ్తున్నారు అంత దూరం కూడా. ఇంక ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. పైన తెలుగు మాస్ జరుగుతుంది. ఇంకా 3 లాంగ్వేజెస్లో కూడా ఉంది, తెలుగు, ఇంకా ఇంగ్లీష్, తమిళ్, మలయాళం కూడా జరుగుతుంది మార్నింగ్ అవర్స్లో. తెలుగు వచ్చేసి 7 to 8 అనమాట. ఇంకా చర్చ్ ఇది యాక్చువల్గా న్యూ చర్చ్. దీనికి రైట్ సైడ్ నుంచి బ్యాక్ వెళ్తే కనుక ఓల్డ్ చర్చ్ ఉంటుంది. అక్కడే అనమాట చాలా మిరాకిల్స్ జరుగుతాయి, ఇంకా జరుగుతున్నాయి కూడా. ఇంకా అందుకనే మేము ఆ బిలీఫ్తో ఇక్కడికి వచ్చాము. ఇదే అనమాట ఓల్డ్ చర్చ్. ఇక్కడ మనకు తెలుసు రీసెంట్గా తమిళనాడు సీఎం కూడా విజయ్ గారు ఇక్కడ రీసెంట్గా విజిట్ చేశారు, మనందరికీ ఐడియా ఉంది. ఇంకా యాక్చువల్గా అయితే అందరూ చెన్నై వేలంగిని రీచ్ అవ్వాలి అంటే చాలా కష్టము అని చెప్పేసి అనుకుంటారు, కానీ చాలా ఈజీ అనమాట. మీకు కంఫర్ట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. మేము రీచ్ అయిన తర్వాత అర్థమైంది. ఇంకా అప్పటికప్పుడు మేము స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా మేము బస్ జర్నీ తీసుకున్నాము చెన్నై నుండి. ఇంకేంటంటే మొత్తం చర్చ్ ప్రిమిసెస్లోనే ఉంటాయి. న్యూ చర్చ్కి ఆపోజిట్లో చర్చెస్, ఇంకా రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మొత్తం అన్ని చర్చెస్లోనే ఉంటాయి. ఇంకా మనకి చర్చ్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తే మొత్తం అన్ని స్ట్రీట్ షాపింగ్స్ అనమాట. ఫుల్ క్యాండిల్స్, హోలీ ఆయిల్, ఇంకా ఆఫరింగ్స్ కూడా మీకు ఇందాక చూపించా కదా, అక్కడ ఆఫరింగ్స్ అనమాట. మనం ముందే వాళ్ళు మెన్షన్ చేయాలి. ఇంకా ప్రేయర్స్ కూడా మనం పెట్టించుకోవాలంటే ముందు రోజే మనం చెప్పాలన్నమాట. అప్పుడు నెక్స్ట్ డే మాస్లో ప్రేయర్స్ అయితే పెడతారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫుల్ పెద్ద స్టాచ్యూ అనమాట జీసస్ది. ఇది కూడా చాలా బాగుంది ఇంకా చూడడానికి. ఇది నైట్ వ్యూ అనమాట. ఇంకా మేమైతే రూమ్ తీసుకున్నామే కానీ ఇంకా ఎక్కువగా చర్చిలోనే స్పెండ్ చేసాం టైమ్. ఇది చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో స్టాచ్యూ నుంచి లెఫ్ట్ సైడ్లో అసిసి క్వార్టర్స్, అక్కడ మేము స్టే చేసింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ మాస్కి అయితే అటెండ్ అయ్యాము. ఇది మార్నింగ్ చర్చ్ వ్యూ అనమాట. మార్నింగ్ మాస్కి అటెండ్ అయిన తర్వాత ఇంకా లోపల ఇదంతా ఇంటీరియర్ అనమాట ఇలా ఉంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అందరూ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం విజిట్ చేయాల్సిన ప్లేస్. అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే అస్సలు రాదు, తెలుగు వాళ్ళు కూడా తగులుతారు. ఇంక ఇది అవుట్ సైడ్ అనమాట చర్చ్ అయినాక. ఇంకా టైం టు టైమ్ ఇంకా చర్చెస్ అయిన తర్వాత హోలీ ప్లేసెస్లో అక్కడ ఫాదర్స్ ఇంకా సిస్టర్స్ కూడా ఉంటారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఇంకా చర్చ్ వాళ్ళది కూడా ఉంది అక్కడ షాపింగ్ది. ఇంకా మీరు అక్కడ కావాలంటే అక్కడ కూడా కొనవచ్చు. అది కూడా టైమింగ్స్ ఉంటుంది. మిగతా స్ట్రీట్ షాపింగ్ అయితే ఆన్ అండ్ ఆన్ ఎప్పుడూ ఉంటుంది, అది ప్రాబ్లం లేదు. ఇంకా రూమ్స్లో లోపలే క్యాంటీన్ ఉంటుంది, అక్కడ మీరు ఫుడ్ ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి, దీనికి కూడా ఫుల్ ప్రమోషన్స్ అనమాట, గుండె చేయించుకోవడానికి మొక్కున్న వాళ్ళకి. ఇంక ఇదైతే ఓల్డ్ చర్చ్కి ఆపోజిట్లో స్ట్రైట్ మనం వెళ్తే కనుక ఇదంతా బీచ్ వైపు వెళ్ళే రూట్ అనమాట. మొత్తం అన్ని షాపింగ్సే ఇక్కడ. ఫుల్ టైం పాస్ అవుతుంది కిడ్స్ ఉంటే కనుక. ఇది బీచ్ వ్యూ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కాబట్టి కొంచెం ఎలా రీచ్ అవుతామో అని అనుకున్నాము. ఇంకా మళ్ళీ ఖచ్చితంగా విజిట్ చేయాలి అనుకున్నాం. వర్త్ అనమాట. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.